హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు లేడని మనసులో అనుకునేవాడు, బయటకు అనరు, మనసులో అనుకునేవాడు బుద్ధిహీనుడు. చెడుతనము ఆటగా చేసేవాడు బుద్ధిహీనుడు. కోప్పడివాడు బుద్ధిహీనుడు. అసూయపడేవాడు బుద్ధిహీనుడు. బైబిల్లో ఒక ఆయనకి పంట బాగా పండిందంట, గాదెలు చాలలేదు, కొత్త కొట్లు కట్టించి కొట్లలో ధాన్యం నింపుకొని ఈజీ చైర్లో హాయిగా కూర్చొని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమన్నాడా? ఏమన్నాడండి? పంట బాగా పండిన ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించమన్నాడా? నిన్ను ఆశీర్వదిస్తే దేవుడు ఏం చేయాలి? నువ్వు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో అని నీ దశంభాగాలు దేవునికి, నీ ఆస్తిలో భాగం పేదలకి ఇచ్చి ప్రభునందు ఆనందించాలి. కానీ ఈయన ఏం చేశాడు? కొట్లు కట్టుకొని దాచిపెట్టుకొని ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరములు నీకు కావలసిన ఆస్తి నేను సమకూర్చే ఉన్నానన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? వెర్రివాడా, ఒరే బుద్ధి లేనోడా, ఒరే పిచ్చోడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఈ రాత్రి నీ ప్రాణము నీ వద్ద నుంచి తీసివేస్తే నువ్వు సంపాదించినవన్నీ ఎవరి అవుతాయి? నిత్యత్వాన్ని గురించి ఆలోచించకుండా లోకమంతా సంపాదించుకున్న ఒక వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికేమీ ప్రయోజనం? అందరూ భూ సంబంధమైన వాటి విషయమే అక్కరపడుతున్నారు, కానీ మరణించిన తర్వాత ఉన్న నిత్య జీవాన్ని గురించి ఆలోచించని వాడు బుద్ధిహీనుడు. ఈ లోక జీవితం అశాశ్వతమైంది. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే వాటి వైభవం, ఆయాసము, దుఃఖమే అవి త్వరగా గతించును, మనం ఎగిరిపోతాం. ఈ సంకుచితమైన జీవితం గురించి ఆలోచిస్తున్నారే కానీ యుగ యుగములు తరతరములు జీవించే పరలోక రాజ్యము, లేక బుద్ధిహీనుడిగా నీవు జీవిస్తే జీవించబోయే నరకము ఎంత భయంకరమైందో, పరలోకము ఎంత ఆశీర్వాదకరమైందో ఈ రోజున ఆలోచించటం లేదు. ఈ లోక జీవితాన్ని గురించి ఆలోచించేవాడు బుద్ధిహీనుడండి. ఓ రాజుగారి దగ్గర మంత్రి ఉన్నాడంటే యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి, రాజా పరలోక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో చేరాలంటే యేసురాజుని మీ రక్షకుడిగా అంగీకరించాలి, మీ జీవితాన్ని మార్చుకోవాలి అని చెబితే రాజుగారి కోపం వచ్చిందంట. మళ్ళీ 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 చెప్తుంటే రాజుగారి కోపం వచ్చి, ఒకరోజు నువ్వు బుద్ధిహీనులాగా ఉన్నావు, నువ్వు ఎదురుగుండా ఉన్నదాన్ని అనుభవించకుండా ఎక్కడో ఉన్నదాని గురించి ఆలోచిస్తున్నావేంటి? బుద్ధిహీనుడా, యు ఆర్ ద ఫూల్ అని ఒక సన్మానం చేసి, మన దేశంలోనే పెద్ద ఫూల్ ఎవరంటే ఈ మంత్రి అని ఆ దండం ఆయనకి ఇచ్చి నీకు ఉద్యోగం తీసేని పొమ్మన్నాడంట. ఒక రోజు వచ్చింది రాజుగారికి. ఏ రోజు? చచ్చే రోజు. వస్తుందా లేదా? అందరికీ, పాస్టర్ గారికి వస్తుంది. ఏ రోజు ఎవరికి వస్తుంది? ఎవరికి? అందరం 100 ఏళ్ళ దాకా బతుకుతామంటే పర్వాలేదు, ఎట్టకోలాగా సిద్ధపడవచ్చు. అప్పటికి ఎప్పుడు ఎలా మరణం ఎవరిని ఎదుర్కొంటుందో మనం చెప్పలేం. మరణ పడక మీద ఉన్నారు రాజుగారు. ఆ మంత్రిని పిలిపించమన్నాడంట. ఏ మంత్రి అంటే ఆ మంత్రి అని అన్నాడంట. ఏ మంత్రి అంటే అదేనయ్యా బుద్ధి లేని మంత్రిని అన్నాడంట. చచ్చేటప్పుడు బుద్ధి లేని మంత్రి ఎందుకయ్యా అంటే పిలిపించండి. వచ్చాడు మంత్రి. ఏంటి రాజా? మంత్రి, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడట. రథం సిద్ధం చేయమంటారా? వద్దు. రాణిగారిని తీసుకెళ్తారా? రాకుమార్ని వెంట పెట్టుకెళ్తారా? సైన్యాన్ని తీసుకెళ్తారా? మరి మీరు వెళ్ళే చోట మిమ్మల్ని ఎవరన్నా రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారా? తెలీదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? తెలీదు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? తెలీదు. ఏంటి రాజా, వెళ్ళిపోతానంటున్నారు, రథం వద్దు అంటున్నారు, సైన్యం వద్దు అంటున్నారు, ఎక్కడికి పోతానో తెలియదు అంటున్నారు, వెళ్ళే చోట ఎవరు తెలియదు అంటున్నారు, ఎవరు మిమ్మల్ని రిసీవ్ చేసుకోరు అంటున్నారు.
ఏంటి రాజా అంటే అప్పుడు అన్నాడు, నేను చచ్చిపోతున్నాను మంత్రి అన్నాడంట అండి. ఈ మంత్రి తెచ్చాడంట, దండం ఇచ్చాడు కదా ఫస్ట్ ప్రైజ్కి. ఏంటండి ఆ బంగారు దండం రాజుగారి చేతిలో పెట్టాడండి. ఏంటి నాకు ఇస్తున్నావు? మరి ఏంటి సార్, మీకు ఇక్కడ చిటికేస్తే సైన్యమా? మీకు ఇక్కడ తిరుగులేని రాజ్యమా? మీకు సకల వైభోగాలా? ఇప్పుడు మీరు చచ్చిపోతారంటున్నారు, పోయేది ఎక్కడికో తెలియదు అంటున్నారు, పోయే చోట ఎవరు తెలియదు అంటున్నారు, వెంట ఎవరిని తీసుకెళ్ళనంటున్నారు. మీరు ఇంత గొప్ప రాజు అయినా ఇక్కడ చచ్చేటప్పుడు ఏమి లేనుగా వారిగా పోయే మీకంటే మించిన బుద్ధి లేనివాడు ఎవడైనా ఉన్నాడా? ఏంటండి, మనం ఈ లోకాన్ని గురించి ఆలోచిస్తున్నాం. దిగంబరులుగానే మనం ఈ లోకంలోకి వచ్చాము, దిగంబరులుగానే లోకంలో నుండి వెళ్ళిపోవాలి. కాక అన్నవస్త్రములు గలవారమై సంతృష్టి పొంది ఉందుదాం. లోకంలో ఉండాలి, లోకంలో అనుభవించవచ్చు, లోకంలో పొందొచ్చు, కానీ లోకం మీద మీ మనసు పెట్టకూడదు. లోకాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. క్రైస్తవుడని చెప్పుకుంటూనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అంటూనే ఆస్తులు కూర్చుకోవడానికి, లోక సంపదలు సంపాదించుకోవడానికే యేసుప్రభుని నమ్ముకునేటట్టు ఉన్న వాళ్ళందరూ దేవుని దృష్టిలో ప్రభు రాకడ వచ్చినప్పుడు ఏమవుతారో తెలుసా? విడిచిపెట్టబడతారు. దేవుడు లేడని మనసులో అనుకునేవాడు బుద్ధిహీనుడు. చెడు పనులు చేస్తూ ప్రార్థన చేస్తాడు అనుకునేవాడు బుద్ధిహీనుడు. కోపపడేవాడు బుద్ధిహీనుడు. అసూయపడేవాడు బుద్ధిహీనుడు. లోక సంపాదనే సమస్తం అనుకునేవాడు బుద్ధిహీనుడు. మా పాపములను కడిగయ్యా, మా దోషములను కడిగయ్యా, నీకిష్టము లేని జీవితాల నుండి మమ్మల్ని విడిపించు నాయన. మా బుద్ధిహీనతల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. జ్ఞానము కలిగిన హృదయాన్ని మాకు దయచేయి. మా దినములు లెక్కించే జ్ఞాన హృదయం మాకు దయచేయి. పైనుండి వచ్చే పవిత్రమైన, స్వచ్ఛమైన, సులభముగా లోబడే దైవ జ్ఞానముతో మమ్మల్ని నింపు నాయన. యవ్వన బిడ్డలను దర్శించు నాయన. లోకాశలతో, శరీరేచ్ఛలతో పోరాడుతున్న వారికి జయ జీవితాలు దయచేయము. ఉద్యోగాలు లేవని, వ్యాపారాలు దివాళాలు తీసాయని, అన్యాయం చేయబడ్డారని, మోసం చేయబడ్డారని, అనేక రకాల అనారోగ్యాలతో పీడించబడుతున్నానని ఎవరెవరెక్కడ నిలబడి నీకు మొరపెడుతున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయనా. 2-3 మీరు భూమి మీద ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుందన్నావు. అపవాది క్రియలను బంధించుచున్నాము తండ్రి. 2-3 ఏది విడిపిస్తారో ఏకీభవించి అది విడిపించబడుతుందన్నావు. పరిశుద్ధాత్ముని ఈ రాత్రి నీ సన్నిధితో నింపినట్లు విడుదల చేయించున్నాము నాయన. ప్రతి ఒక్కరు తమ జీవితాలలో ఉన్న నిస్పృహ, నిరుత్సాహముల నుండి విడుదల పొందినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి సర్వసత్యములోనికి నడిపించము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ డినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకుముందే మీరు నన్ను ఎరిగిన వారైనా,
మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు, మీరు కూడా మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచున్నట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి, పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పకొస్తారు కదా.